హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పాలకూర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాలకూర రైస్ని ఒక్కో విధంగా చేస్తారు. చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 లవంగాల్ని వేసుకోవాలి. తర్వాత 1 ఇలాచీని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కట్ట పాలకూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. పాలకూరలో నుంచి పచ్చి వాసనంతా పోయే వరకు పాలకూరను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. వీలైతే ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పాలకూర పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావడానికి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. పాలకూర పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 నిమిషాలు స్టవ్ పైన అలాగే పెట్టి వేడి చేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ అయిపోయింది. ఈ పాలక్ రైస్ లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి వేయించిన పల్లీలు ఇలా పైన చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా పాలక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.